అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి నేను మిథున రాశి వాళ్ళ కోసం చేస్తున్నాను. జెమినై రాశి వాళ్ళ కోసం. మీకు మిథున రాశి వాళ్ళకు 2026 ఎలా ఉండబోతుంది, మీరు ఈ ఇయర్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దేని మీద ఫోకస్ ఉంచాలి, ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అండ్ మీకోసం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది ఈ రీడింగ్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి మిథున రాశి కోసం, జెమినై సైన్ కోసం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మీకు 2026 ఎలా ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మిథున రాశి. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మిథున రాశి. మిథున రాశి వాళ్ళకు 2026 ఇయర్ ఎలా ఉండబోతుంది. మిథున రాశి వాళ్ళకు 2026 ఎలా ఉండబోతుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద చారియట్, త్రీ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథున రాశి వాళ్ళకు మనీ ఇష్యూస్ కనుక నడుస్తూ ఉంది ఈ ఇయర్లో, కొంత టైం నుంచి నడుస్తుంది అని అంటే మీ మనీ ఇష్యూస్, ఫినాన్షియల్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎండ్ అవ్వబోతుంది. 1 సెకండ్. 2026లో మీకు మనీ ప్రాబ్లం ఎండ్ అవ్వబోతుంది అన్నట్లు చూపిస్తుంది. సో 5 ఆఫ్ పెంటికల్స్. సో కాబట్టి మీ మేజర్ ఫోకస్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇయర్లో నా ఏది లేదు అని చెప్పేసి దాని మీద అసలు ఉండనే కూడదు. ఓకే, అంటే మనీ లేదు, హెల్త్ ఇష్యూస్ నడుస్తుంది, ప్రాపర్టీస్ అనేది లేదు, లైక్ ఇన్స్టెబిలిటీ నడుస్తూ ఉంది లైఫ్లో అని చెప్పేసి ఇప్పుడు కనుక ఉంటేను దాని మీద ఫోకస్ చేయకూడదు. ఓకే, మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే రైట్ నౌ రఫ్ టైం నడుస్తుంది, బట్ దట్స్ ఓకే, ఇదంతా బయటకు వచ్చేస్తుంది, దీని నుంచి లైక్ నార్మల్ అవుతాము అని చెప్పేసి బిలీవ్ చేయాలి. మీ బిలీఫే మిమ్మల్ని ఈసారి పాజిటివ్ సైడ్ తీసుకొని వెళ్తుంది. అండ్ ఇంకొక మీ మేజర్ ఫోకస్ వచ్చేసి హెల్త్ మీద కూడా ఉండాలి. ఎస్, రైట్ నో సిచ్యువేషన్ సరిగ్గా లేవు కదా అని చెప్పేసి హెల్త్ నెగ్లెక్ట్ చేయడము, ఎందుకు అని చెప్పేసి గివప్ చేయడము, ఇలాంటిది మాత్రం అస్సలు చేయకూడదు. మీరు హెల్త్ గురించి చాలా ఫోకస్డ్గా ఉండాలి ఈ ఇయర్లో. అండ్ బిలీఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా, ఎలా అంటే అంత పాజిటివ్గా నడుస్తుంది అన్నట్లు లైక్ అలా అనుకుంటూ ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు వచ్చిన వెంటనే లేదు, పాజిటివ్ సైడ్ ఉంది, సమ్ వే ఆర్ అదర్ వే యూనివర్స్ ఖచ్చితంగా ఒక హెల్ప్ని సెండ్ చేయడము, ఏదో విధంగా లైఫ్ని టర్న్ చేయడము జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడము. మీరు ఆ బిలీఫ్ చేస్తేనే చాలు, మీరు చాలా స్ట్రాంగ్గా థింగ్స్ని మేనిఫెస్ట్ చేస్తారు మీ లైఫ్లో. ఓకే, అంటే నమ్మకం అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో మీ మేజర్ ఫోకస్ ట్రస్ట్ ఆన్ ద యూనివర్స్ అనమాట. ఈ ఇయర్లో నెగిటివ్ దాని మీద ఫోకస్ ఉండకూడదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ నుంచి నైట్ ఆఫ్ పెంటికల్స్ నుంచి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వరకు మీరు 2026లో ఏదన్నా రిస్క్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. మనీకి సంబంధించి ఒక ఆపర్చునిటీ రావడము, ఏదో ఇన్వెస్ట్ చేయడము ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా కొంచెం థింక్ చేస్తున్నారు, ఇది కరెక్టో కాదో, దీనివల్ల నష్టపోతానో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా ఆల్రెడీ ఎనీవే ఇప్పుడు లాస్ అయితే నడుస్తుంది. సో ఇంకా రిస్క్ తీసుకున్న ఏముంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఒక చిన్న అమౌంట్, ఒక చిన్న దాని మీద ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇది మీరు ఇన్వెస్ట్ చేస్తారో లేదో మీకు డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండబోతుంది ఈ ఇయర్లో. కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మనీ వైజ్గా మంచి స్టెబిలిటీ రాబోతుంది. చాలా సడన్లో అన్ఎక్స్పెక్టెడ్ వేగా మీరు ఫినాన్షియల్స్ అబండెన్స్ని రిసీవ్ చేసుకుంటారు ఈ ఇయర్లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అంటే మీరు స్టార్ట్ తీసుకున్న వెంటనే అది ఒక ఫార్చ్యూన్ లాగా టర్న్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందని అంటే మనీ ఇంప్రూవ్ అయిన వెంటనే ఈ ఇయర్లో మీరు ఏదైనా సేవ్ చేసుకోవడమో, ఏదైనా లోన్స్ ఉంటే అవి ఫినిష్ చేసేసేయడమో, ఇంటి మీదనో లేకపోతే ఏదైనా వస్తువు మీదనో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కువగా మీరు గెయిన్ చేసుకునే దాని సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఇలాంటి థింగ్స్ ఏదో కొనుక్కుంటున్నారు. అంటే తీసుకొని ఎలా అంటే లైక్ పాస్ట్లో ఉన్నట్లు ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్తో లైక్ మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయబోతున్నారు, ఒక చిన్న దాని తర్వాత ఇంకా పెద్ద దాని సైడ్ అనమాట. సో అది జరిగే ఛాన్సెస్ ఉంది మీకు ఇయర్లో అన్నట్లు చూపిస్తుంది. అండ్
మనీ విషయానికి వచ్చిన వెంటనే మనీ వల్ల మీకు పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, వేరే వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఇంప్రూవ్ అవ్వడము. అండ్ మీరు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఒకరికి గైడెన్స్ ఇవ్వడము, ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒకరికి చెప్పడం అనమాట. సో ఆ పొజిషన్లో ఉండబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. సో మంచి స్టేటస్లోకి రావడం, ఒక్కసారిగా కింద పడిన స్టేట్ నుంచి ఇలా ఎదగడం అనమాట. సో ఆ స్టేజ్ వరకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది జెమినై మిథున రాశి మీకు ఈ ఇయర్లో వేరే ప్లేస్కి వెళ్ళడము. అండ్ స్పెషల్లీ మీ ట్రావెల్ ప్లాన్స్ కనుక స్టక్ అయ్యి ఉంది, ఇప్పుడు వరకు వెళ్ళాలనుకున్న వెళ్ళలేకపోతున్నారు మనీ ప్రాబ్లం వల్ల అని అంటే డెఫినెట్లీ ఈసారి డిటర్మైన్ అయిపోయి మనీని ఖర్చు చేస్తున్నారు కూడా మీ మీద, మీరు ట్రావెల్ మీద, లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళేది చూపిస్తుంది. సో ట్రావెల్ జరిగే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అదొకటే కాదు, వర్క్కి సంబంధించి మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి చాలా విల్ పవర్గా లైక్ చాలా స్ట్రాంగ్గా ఉంటూ డిటర్మైన్గా ఉంటూ స్టెప్స్ తీసుకోవడం, కన్ఫ్యూషన్స్ ఏమీ ఉంచుకోవట్లేదు, డౌట్స్ నుంచి బయటికి రావడము, లైక్ ఫియర్స్ అన్నీ పక్కన పెట్టేసి చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్డ్ ఎనర్జీతో విల్ పవర్తో మీరు పాజిటివ్ సైడ్, న్యూ బిగినింగ్ సైడ్, న్యూ ఆపర్చునిటీ సైడ్ థింగ్స్ని లైక్ ఇంకా ఏదైనా సరే చేస్తాను అన్న మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే. అండ్ కొంతమందికి మీరు అబ్రాడ్లో జాబ్స్ అని ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి, ప్లేస్ చేంజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కనుక అలాంటి వాళ్ళ కోసము అబ్రాడ్లో జాబ్ వచ్చే ఛాన్సెస్, వేరే ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్, ట్రాన్స్ఫర్ ఛాన్సెస్ జరిగేది పాసిబిలిటీ ఉంది మీకు ఈ ఇయర్లో. ఓకే. అండ్ సెలబ్రేషన్స్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది, ఏదైనా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. రిలేషన్షిప్కి సంబంధించి మీ ఓన్గా సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి గుడ్ న్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా గుడ్ న్యూస్ వినడం, ఎవరిదైనా పెళ్ళి సెట్ అవ్వడము, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా ప్రమోషన్ లాంటిది రావడము, ప్లేస్ లాంటిది ఏదైనా తీసుకోవడము, బిజినెస్ స్టార్ట్ అవ్వడము. సో ఇలాంటిది అనమాట. సో మీకే జరగడం, లేకపోతే మీ ఫ్యామిలీలో ఇలాంటిది జరగడం. సో కాబట్టి సెలబ్రేషన్స్ అనేది వస్తుంది, ఫుల్ పార్టీ, మంచి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసుకోవడము, కొత్త వాళ్ళను కలవడము, రీయూనైట్ అవ్వడము, ఓల్డ్ ఫ్రెండ్స్ని, లేకపోతే మీ లైక్ ఎవరి దగ్గర నుంచి దూరంగా ఉన్నారు అని అంటే వాళ్ళని మళ్ళీ కలవడము, ఇది కూడా మీరు ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్తో ఈసారి మీరు కనుక చాలా గివింగ్ ఎనర్జీలో ఉన్నారు, లవ్ విషయంలో ఎప్పుడు లవ్ చూపించడం అది రిసీవ్ చేసుకోలేదు అని అంటే ఈసారి మీరు ఏంటి అని అంటే మీకు సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు లవ్ని జస్ట్ అలానే ఎవరికంటే వాళ్ళకి చూపించట్లేదు ఇయర్లో. ఓకే. సో మీరు ఎలా అనంటే హోల్డ్ చేసి పెట్టుకోవడం అనమాట. బట్ సమ్వేర్ అలా ఇవ్వకుండా, ఈవెన్ దో మీరు లిమిట్స్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కొంచెం మనసు నుంచి ఆ బాధ ఉంది. ఎలా అంటే లవ్ దొరికింటే బాగుండేమో, నాకు ఇష్టమైన పర్సన్తో, ఇష్టమైన వాళ్ళతో ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఎప్పుడో ఒకసారి ఇలా అనిపించడము. సో మధ్యలో అది గుర్తుకొచ్చేసి కొంచెం బాధపడిపోవడము, ఎమోషనల్గా అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇదొకటి చూపిస్తుంది. ఓకే. సో కాబట్టి అంత బాగానే ఉంది. కొంచెం ఎమోషనల్ విషయానికి వచ్చేసరికి నాకు ఇది లేదే, నన్ను ఎవరు ఇష్టపడట్లేదే, నేను ఇచ్చినంత నాకు తిరిగి రావట్లేదే, మొత్తం నేనే సాక్రిఫైస్ చేస్తున్నాను ఎమోషన్స్, లవ్ విషయంకి వచ్చేసరికి. సో ఇది కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుండడు. అప్పుడప్పుడు గుర్తుకొచ్చేసి మనసు బరువుగా అనిపించి ఎంత ఇచ్చినా ఇలానే ఉంటాను అని చెప్పేసి డిస్టర్బ్ అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దాన్ని మీరు కొంచెం కంట్రోల్లో ఉంచడము, ఇట్స్ ఓకే, రిటర్న్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీసుకుంటానని చెప్పేసి అనుకోవడం, లేదు అని అంటే డిసప్పాయింట్మెంట్లో ఉండి అది బాధని కలిగిస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి అది మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. హెల్త్ విషయంలో ఇది తప్ప, లైక్ ఎమోషనలీ కొంచెము ఓవర్గా ఎమోషనల్ ఉండడం తప్ప మిగతావంతా బాగానే ఉంది, హెల్త్ బాగానే ఉంటుంది. ఓకే. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు మీరు ఈ ఇయర్లో. సో ఈ హెల్త్ విషయంగా మెయిన్ ఫోకస్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్లో ఇప్పుడు ఉండిండొచ్చు ప్రాబ్లము, హెల్త్ ఇష్యూస్, అది మీకు 2026లో ఈ ఇయర్లో ఎండ్ అయిపోతుంది, అంటే క్యూర్ అవుతుందన్నమాట, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. చూద్దాము ఇంకెలాంటి మెసేజెస్ ఉన్నాయో. ట్రస్ట్, మనకు మెయిన్ ఎనర్జీనే వచ్చింది. ట్రస్ట్, మీరు నమ్మకం ఉంచాలి, ఈ ఇయర్లో అంత బాగా నడుస్తుంది అని చెప్పేసి. విజ్డమ్, ఫ్రీడమ్. సో ఈ ఇయర్లో మీరు ట్రస్ట్ అనేది ఉంచాలి ఫర్ ష్యూర్, ఖచ్చితంగా. ఈవెన్ దో వర్క్ అవ్వకుండా అంత నార్మల్ అవుతుందని చెప్పేసి అనుకోవడం. సో అది మీ మెయిన్ ఎనర్జీ ఈ ఇయర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజ్డమ్. ఈ టైంలో మీరు ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం, అది దేని గురించి, ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు,
అది ఇంకా మీకు నచ్చిన సబ్జెక్ట్, ఓకే, విజ్డమ్ని గెయిన్ చేసుకోవడం. సో అందుకనే మీరు ఒక మంచి పొజిషన్కి వస్తే మిగతా వాళ్ళు మీ నుంచి తీసుకుంటున్నారు రైట్ ఆ విజ్డమ్ని. సో కాబట్టి మీరు ఈ ఇయర్లో విజ్డమ్ని గెయిన్ చేస్తున్నారు. అది ఓన్ ఎక్స్పీరియన్సెస్తోనో, బుక్స్ చదవడం వల్లనో, వీడియోస్ చూడడం వల్లనో, బట్ ఏదో తెలుసుకుంటున్నారు బాగా, లైక్ యూనో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, లైక్ జ్ఞానం పెంచుకోవడంలో అన్నట్లు చూపిస్తుంది. సో విజ్డమ్ మీరు గెయిన్ చేయడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇయర్లో. అండ్ ఫ్రీడమ్ అన్నది రాబోతుంది. స్పెషల్లీ మనీ ఫ్రీడమ్ చాలా స్ట్రాంగ్గా, లైక్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అండ్ అదొకటే కాదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్తో పాటు మీ ఓన్గా స్టెప్స్ తీసుకోవాలి అనిపించే ఫ్రీడమ్ కూడా వస్తుంది. అంటే నేను ట్రావెల్ చేయగలుగుతాను, డబ్బులు ఖర్చు చేస్తాను, నచ్చినట్లు ఉంటాను అన్న ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ అన్నది కూడా మీరు ఈ టైంలో, ఈ 2026 ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మిథున రాశి, ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.